గత బీఆర్ఎస్ ప్రభుత్వం రామగుండంను బొందరగడ్డగా మార్చిందని విమర్శించారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని OCP2 బొగ్గు గనిపై ప్రచారం చేశారు ఎమ్మెల్యే. ప్రజాసేవ చేసేందుకు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సింగరేణి కార్మికుల కోసం రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రిటైర్డ్ అయిన కార్మికులకు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అక్కడ మోడీ ఇక్కడ కేడి ఇద్దరు కలిసి దేశాన్ని పూర్తిగా ఇలా మన అందరి జీవితాలు బానిస బతుకలు చేయడానికి చూస్తా ఉన్నారు. మహాత్ముడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇలా ఒక్క రిజర్వేషన్ లేకుండా దళితుడు బలహీన వర్గాలు బీసీలు ఏ కులాల రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి కుట్రకి ఈరోజు ప్రణాళిక తీసుకొచ్చారు. ఈరోజు ఆ సంకల్పంగా ముందుకు పోతా ఉన్నారు. మేము మరొక్కసారి ప్రభుత్వంలోకి వస్తే సింగరేణిని ఎవరు ఆపకుండా ఏ అదానికో అమ్మానికో ఎవరికి తెలవకుండా అమ్మేసేటువంటి కార్యక్రమానికి అలా బీజేపీ ప్రభుత్వం ముందుకు వస్తుందని అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇలా కేసీఆర్ క్యాండిడేట్లను పెట్టాడు. ఒక కార్మిక రూపంలో వస్తా అన్నాడు. 20 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుడిగా మన అందరం కూడా నయా పైసా లేదంటే పైసా కూడా కొట్టుకొని నన్ను గెలిపించారు అంటాడు. మరి అలాంటి వ్యక్తి 20 సంవత్సరాలు ఉన్నవాడు ఏ రోజైనా ఒక కార్మికుడి దగ్గరకు వచ్చిందా? రామగుండం ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేసిందా? ఒక్క పడేడ తెచ్చిందా? ఒక్క కాలేజ్ తెచ్చిందా? ఒక కాలేజ్ తెచ్చిందా? ఓ రోడ్డు తెచ్చిందా? కార్మికుడికి సమస్య వస్తే ఎప్పుడో వచ్చి నిలబడ్డా? ఇవాళ కార్మికులు ఎవరైనా కలవడానికి పోతే నా దగ్గరికి ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నారు? ధరంపూర్కి రండి అని చెప్పే వ్యక్తి. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో చూడు, ప్రతి ఒక్క పొలానికి కావలసిన నీళ్ళు వచ్చినాయి, పంటలు వండినాయి. ఒక్క గింజ కట్టు కాకుండా ఇలా కొంటున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం కొంటుంది. నువ్వు ఉన్నప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర 14 కిలోల తరుగు తీసి రైతు నోట్ల మొండు కట్టిన చరిత్ర నీది.